దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృప వల్ల మరలా ఈ వారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క మీడియా ద్వారా పంపించడానికి దేవుని యొక్క అనుమతికే దేవునికి వందనాలు. ప్రియ దేవుని సంగమా, దేవుని సహవాసమా, అందరూ బాగున్నారు కదా? బాగున్నారని ఆశిస్తూ ఆ దేవదేవుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. గతించిన దినాలన్నీ కూడా మనం యొక్క దేవుని వాక్యాన్ని ఈ రీతిగా మీడియా మాధ్యమాల ద్వారా పంచుకుంటూ ఉన్నాం. కారణం మనందరికీ కూడా తెలుసు. ఇంకా బహుశా మరో 2 వారాలు ఈ విధంగానే పంచుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ ఇంకా పొడిగింపబడి ఈ నెలాఖరు వరకు ఉంది. కాబట్టి దేవుని చిత్తమైతే జూన్ నెలలో మనం సామూహికంగా కూడుకొని దేవుని స్తుతించుకోవడానికి దేవుడు అనుమతిస్తాడు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా మనం ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా దేవుని యొక్క వాక్యాన్ని అందుకుంటూ ప్రార్థించుకుంటూ మనల్ని మనం బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపుతున్నందుకు గాను దేవుని నామానికి మహిమ ఎల్లప్పుడూ కలుగునుగాక. ఇంతవరకు కూడా మనము గతించిన దినాలన్నీ కూడా ఈ మహమ్మారి విషయంలో అనేక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసినటువంటి విషయాలు, చేయవలసిన పనులు అనే విషయాల్లో చాలా మటుకు మనం మాట్లాడుకున్నాం. అందులో భాగంగానే విశ్వాసంలో ఏ విధంగా బలపడుతూ ఉండాలి, ధైర్యం తెచ్చుకొని ముందుకు ఎలా వెళ్ళాలి, బలం పొందుకుంటూ దేవుని మీద ఎలా ఆధారపడాలి, ఏమాత్రం కూడా కలవరపడకుండా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే విషయాల్లో చాలా విషయాలు మనం మాట్లాడుకొని వచ్చాం. ఏదేమైనా కూడా పరిస్థితులు సద్దుమణుగుతున్నాయా లేదా తర్వాత ఇంకా భయంకరమైన పరిస్థితికి సిద్ధపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయా అన్న విషయాన్ని మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఒక భ్రమను పుట్టిస్తున్నాయి. ఎలా ఉంటుందో ఏమవుతుందో అని. ఏదేమైనా కూడా మనం భయం వీడి మన తక్షణ కర్తవ్యం వైపు మనం చూడడం చాలా ముఖ్యం. ఏమిటో తక్షణ కర్తవ్యం అని మీరు నన్ను అడగవచ్చు. మనందరికి కూడా తెలుసు, మనందరం కూడా పరుగు పందెంలో ముందుకు వెళ్తున్నాం. ఏమిటా పరుగు పందెము, ఏమిటా గోల్ అని ఒకసారి అనుకుంటే, దేవుని యొక్క రాకడికి సిద్ధపరుస్తూ క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని యొక్క రాకడ సమయం సూచనగా ఇటువంటి క్రియలు జరుగుతున్నాయి అన్న విషయాలు మనం చదివాం, విన్నాం. ఇప్పుడు మరి అతి సమీపంగా ఉన్నాం అన్న విషయాన్ని కూడా వీటన్నిటిని బట్టి గుర్తుంచుకొని ఇంకా జాగ్రత్త పడదాం. ఎందుకంటే మనకి లేఖనాలు చూసుకుంటుంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 5-13 వచనాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి కొన్ని విషయాలు మనకు కనబడుతుంటాయి. చూడండి, నేను జాగ్రత్తగా గమనించండి. నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 5-13 వచనాలు చూసుకుంటే, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచదు. మరియు మీరు యుద్ధములు గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసినవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. నా నామం నిమిత్తము సకల జన్మ చేత ద్వేషింపడుదురు, అనేకులు అభ్యంతర పడుదురు. ఈ విధంగా మనకి లేఖనం ఈ చివరి దినాల్లో ఏ విధంగా ఉంటాయి అనే విషయాల్ని మనకి బోధిస్తూ వస్తుంది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మనకి కొద్ది కొద్దిగా కళ్ళకి కనబడుతున్నాయా అన్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఎస్, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయంటే ఆ దిశగా మనల్ని తీసుకెళ్తున్నాయి అన్న విషయాన్ని మనం గమనించక తప్పదు. ఇటువంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా పడవలసిన అవసరత ఏర్పడుతూ ఉంది. అంతేకాదు మత్తయి సువార్త మాత్రమే కాదు, కానీ అపోస్తలుడు పౌలు రోమీయులకు రాస్తున్నటువంటి పత్రిక 16వ అధ్యాయంలో 17వ వచనంలో కూడా ఈ మాట ఆయన చక్కగా చెప్తున్నాడు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా లేఖనములను ఆటంకములను కలుగుజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూసారా, ఈ చివరి దినాల్లో మనం వచ్చేసరికి కేవలం ప్రకృతి సంబంధమైన దేవుడు అనుమతించినటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధములు, యుద్ధ సమాచారములు వాటి మాత్రమే కాదు, కానీ అనేక మంది వారు ఏం చేస్తారంటే వ్యతిరేకములు, భేదములు, ఆటంకములు కలుగజేయే వారు కూడా రాబోతూ ఉన్నారు అనే విషయాన్ని మనకి చెప్పబడుతుంది. వాటి ద్వారా కూడా మనం కొన్ని నేర్చుకొని జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ దినాల్లో మనం చూసినప్పుడు కూడా చాలా మటుకు కన్ఫ్యూజన్స్ చేస్తూ అనేక రకమైన మన విశ్వాసాన్ని కలవరపరుస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ అనేక రకమైన డినామినేషన్స్ కావచ్చు, గాస్పల్సే కావచ్చు, బోధలే కావచ్చు, ప్రవచనాలే కావచ్చు, దర్శనాలే కావచ్చు, ఇలాగా అనేక రకాలు వస్తూ మనల్ని కలవర పెడుతూ ఉన్నాయి. ఆనాడు అపవాది అవ్వ దగ్గరికి వెళ్ళి, అవునా ఇది నిజమా అని ఒక మాట అడిగి ఏ రీతిగా అయితే సందేహాన్ని వారి హృదయంలో పెట్టి ఇంతటి అనర్థానికి దారితీయించాడో, అదే మాదిరి ఈరోజు కూడా ఇటువంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇబ్బందికరమైన బోధలు, ఇబ్బందికరమైన ప్రవచనాలు, ఇబ్బందికరమైన దర్శనాలు, ఇబ్బందికరమైనటువంటి డినామినేషన్తో వచ్చినటువంటి సిద్ధాంతపరమైనటువంటి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు కూడా ప్రవాహాల వలె మన మధ్యకు వస్తూ మనల్ని కలవర పెడుతున్నాయి. వింటున్నారా? క్రిందటి వారం మనం కలవరపడకూడదు అన్న విషయంలో చాలా మాటలు మాట్లాడుకున్నాం. అయితే ఆ యొక్క విషయాలు వేరు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇవన్నీ కూడా కలవర పెడుతున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కూడా మనం కలవరపడవలసిన అవసరత ఏమీ లేదు. అయితే ఈ కన్ఫ్యూజన్స్ కానీ, ఈ యొక్క తప్పుడు బోధలు కానీ, ఈ యొక్క తప్పుడు ప్రచారాలు కానీ, ఈ తప్పుడు సిద్ధాంతాలు కానీ ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తుంటే కలవరపరిచి, కన్ఫ్యూజ్ పరిచి మనల్ని మనకు తెలియకుండానే అంత్యక్రీస్తు చేతికి అప్పగించడానికి మార్గాలు ఏర్పాటు చేస్తున్నాయేమో అన్న భయం కూడా కలుగుతూ ఉంటున్నారు. ఎందుకంటే అంత్యక్రీస్తు రావాల్సి ఉన్నదని కూడా చెప్పబడుతున్నది. ఆయన ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఏమిటని కూడా మనకి చెప్పబడుతున్నది. అయితే దాన్ని గుర్తుపట్టడానికి కూడా మనకి అవకాశాలు చాలా తక్కువే. ఎందుకంటే మనం ఏ పునాది మీద అయితే సరి అయినగా మనం స్థిరపడి నిలబడి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటామో, ఆ విశ్వాస జీవిత పునాదులు ఏమాత్రమైనా పాడైతే ఈ కన్ఫ్యూజన్లో పడి మనం తప్పుదో పట్టి అపవాది చేతికి, అంత్యక్రీస్తు చేతికి మనం దొరికిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన విశ్వాసం సడలకుండా ఉండాలి అంటే, మనం బలంగా ఉండాలి అంటే, మనం స్థిరంగా ఉండాలి అంటే, మనం ఏ పునాది మీద వేయబడ్డామో ఆ పునాదిని మరొకసారి మనం సరి చేసుకుంటూ, ఆ పునాది మీద దృఢంగా నిలబడుతూ, ఆ పునాదిని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా మనకి చాలా చాలా అవసరత ఈ దినాల్లో అని చెప్పి చెప్పబడుతున్నది. ఇటువంటి సమయంలో మనం వేసుకున్న, మనం స్థిరపరచబడిన పునాదులు సహితము కదిలిపోతున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. పునాదులు కదిలిపోయి విశ్వాసభ్రష్టులు అయిపోతూ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టే మన పునాదుల్ని ఒకసారి మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే కీర్తనాకారుడు 11వ కీర్తన 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? చూడండి, మన క్రైస్తవ జీవితాన్ని ఒక బిల్డింగ్ మాదిరి మనం
కట్టుకున్నాం. ఒక చక్కని కట్టపడడానికి కారణం దానికి మంచి పునాది బలంగా ఉంటే ఆ కట్టడం చాలా చక్కగా మంచి దృఢంగా బలంగా ఉంటుంది. ఏ ఆటుపోట్లు వచ్చినా కూడా అది తట్టుకొని నిలబడగల సామర్థ్యము శక్తి దానికి ఉంటుంది. అవునా? చూస్తున్నాం ఈ మధ్య వరదల్లో కానీ ఎక్కడో కానీ బిల్డింగులు కూలిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కారణం వారు ఆ యొక్క భవనాల్ని సరైన పునాదుల మీద కట్టకపోవడం వల్ల, కొండ చర్యల మీద కట్టుతూ ఉండడం వల్ల, లేదంటే ఇసుక నేల మీద కడుతూ ఉండడం వల్ల అవి పడిపోయినట్టుగా మనం ఈ మధ్య న్యూస్లో మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వరదల్లోని న్యూస్లో మనం చూపిస్తూ వచ్చారు, బిల్డింగ్లు కూలిపోతున్నాయి. కారణం ఏమిటంటే పునాదులు సరిగ్గా లేకపోవడం వల్ల. అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా, మన విశ్వాస జీవితంలో కూడా మన పునాదులు బలంగా లేకపోతే ఈ యొక్క తప్పుడు బోధలు, తప్పుడు ప్రవచనాలు, తప్పుడు దర్శనాలు, తప్పుడు ప్రవక్తలు వీరు వీసే ఈ యొక్క ప్రవాహ అలజడుల్లో మన విశ్వాసం కూడా కోల్పోయి పునాదులు బీటువారి మనం కూడా భ్రష్టులు అయిపోతామేమో. కాబట్టి మన పునాదులు మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మన పునాది దేని మీద వేసుకోబడ్డం, దాన్ని ఏ విధంగా మనం కాపాడుకుంటూ వస్తున్నాం అన్నది మనం సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకవేళ మన పునాదులకు కానీ బీటలు వారినటువంటి పరిస్థితులు కానీ ఏర్పడితే వెంటనే వాటిని సరి చేసుకొని స్థిరపడి బలపడి ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మనం మన యొక్క పునాదుల్ని సరి చేసుకోవాలి. ఏ పునాది మీద మనం కట్టబడ్డాం అని చెప్పి అనుకున్నప్పుడు మనకి అపోస్తలుడైన పౌలు చాలా చక్కటి మాటలతో మనకి పునాది వేసాడనే విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం. ఆది అపోస్తలు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ దినాల్లో చక్కటి పునాదిని వాళ్ళు వేశారు. ఆ పునాది మీద మనం కట్టుబడి ఉన్నాం. అందుకే మన యొక్క సిద్ధాంతం కానీ, మన పునాది కానీ అపోస్తలుల యొక్క క్రీడ్ లేదా అపోస్తలుల యొక్క సిద్ధాంతము అని చెప్పి మనం అంటూ వాటి మీద కట్టుబడి మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఇటువంటి విశ్వాసాన్ని మనం చివరి వరకు కాపాడుకోగలుగుతున్నామా అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఏమిటా విషయాలు అని చూసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఒకసారి చూడండి, 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఒక మాట కనబడుతూ ఉంటుంది. 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క పునాది విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయ నేరడు. ఎందుకంటే ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినట్ల వాని పని కనబడు అని చెప్పబడుతుంది. అంటే మనకి పని గురించి మనకు వదిలేస్తే మన పునాది ఏంటంటే క్రీస్తు మీద, అలాగే క్రీస్తుకు సంబంధించిన లేఖనాల మీద మన పునాది కట్టబడి ఉన్నది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎవరో చెప్పినటువంటి ఏదో సిద్ధాంతం మీదో, ఎవరో చెప్పినటువంటి బోధ మీదో మన యొక్క పునాది వేయబడలేదు. కానీ అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా ఇదిగో లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చెను, లేఖనముల ప్రకారము ఆయన శిలువపై మరణించెను, లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి లేచెను, లేఖనముల ప్రకారం ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడని ఏ విధంగా అయితే లేఖనాలన్నింటినీ కూడా నొక్కి వక్కాణించి చెప్పి ఉన్నాడో ఆ యొక్క పునాదుల మీద మనం కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనాన్ని ఒకసారి చూస్తే మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా
అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారు. ఇక్కడ చూసారా, యేసుక్రీస్తే ఈ పునాదిరై. ఆయన మీదనే అపోస్తులు కట్టారు కాబట్టి మనం దాని మీద, ఆ కట్టడం మీద వేయబడిన పునాది వలె మనం ఉన్నామన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి ఇంకా వేరే ఏ ఉద్దేశాన్ని మనం పెట్టుకోకుండా ఈ యొక్క విషయం మీద మనం దృష్టి పెట్టి ముందుకు సాగవలసిన ఆవశ్యకత ఏర్పడుతున్నది. ఇంకా అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 23వ వచనంలో కూడా ఈ మాట చెప్పబడుతుంది. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త దృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసమునందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. చూసారా, మనం దేని మించి కదిలిపోకూడదు, దేని మించి కదిలింపబడకూడదు, దేని మించి తొలగిపోకూడదు అనే విషయాన్ని మనం చూసుకుంటున్నప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా ఈ యొక్క విషయం మనకి రాయబడుతూ ఉంది, ఈ యొక్క విషయం మనకి చెప్పబడుతూ ఉంది. మనం క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన వారమని. కాబట్టి క్రీస్తు ఏ మాటలైతే మనకి ఆయన యొక్క అపోస్తలుల ద్వారా తెలియపరుస్తూ వచ్చారో ఆ అపోస్తలుల యొక్క బోధ యందు మనం కట్టబడి ఉన్నామనే విషయాన్ని మనం గమనించుకొని అపోస్తలుల బోధకు వ్యతిరేకమైన ఏ బోధ మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాటిని మనం పరిశీలించి పరీక్షించి అవునా కాదా, ఏ రీతిగా అయితే ఆనాడు బెరయా సంఘం వారు పరిశీలించి చూశారో ఆ రీతిగా మనం కూడా పరిశీలించి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఏర్పడుతూ ఉంది. ముందుగా చెప్పాను, జ్ఞాపకం ఉందా? మనందరం కూడా ఈ యొక్క ప్రవాహంలో కొట్టుపోకుండా అనేకమైనటువంటి తప్పుడు బోధలకు మనం తలవకుండా అవన్నీ కూడా మనకి సందేహాన్ని కలిగిస్తూ ఉంటాయి. వారు చెప్తున్న మాటలు ఎక్కడుందో చెప్పరు, బైబిల్లోంచే చెప్తూ ఉంటారు. బైబిల్ మాటలే తీసి చెప్తూ ఉంటారు. ఇదిగో ఈ విధంగా రాయబడి ఉంది కదా, ఇది తప్ప అని మనల్ని అడుగుతూ ఉంటారు. కొన్ని విషయాల్లోని మనకి సందేహాన్ని పుట్టించి మనల్ని అనుమానంలో పెట్టి, అయితే ఇన్నాళ్ళు మనం కట్టుకున్నటువంటి ఈ విశ్వాస, ఈ పునాది తప్పేమో అనే భావన మనలో కలిగి మనం తప్పుడు బోధకు వాలిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ యొక్క చివరి దినాల్లో. ఈ రీతిగానే ఈ దినాల్లో చాలామంది భ్రష్టులైపోయి దేవుని యొక్క వాక్యానికి ఏమాత్రం కూడా లోబడక ఈ యొక్క లోకపరమైనటువంటి లేదంటే ఈ బోధకు సంబంధించినటువంటి విషయాల్లోని ఆలోచన చేసి తప్పిపోతున్న సన్నివేశాలు మనకి కనబడుతూ ఉన్నాయి. దేవుడు మనకి ఆయన యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఆయన ఇచ్చిన ఆదేశం, బాధ్యతతో కూడిచి ఆజ్ఞ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆయన ఏమన్నారు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి మీరు విన్నవి మీరు కన్నవి మీరు వారికి తెలియచేయండి. ఎవరైతే విశ్వసిస్తారో వారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇచ్చి నా రాజ్యంలో చేర్చుడి, శిష్యులుగా చేర్చుడి అని చెప్పి అన్నారు. దాని అర్థం మనం లోకంలోనికి వెళ్ళాలని. అపోస్తలు పౌలు లేదంటే అపోస్తలు పేతురు కానీ యోహాను కానీ ఈ యొక్క అపోస్తలందరూ కూడా, ఆది అపోస్తలందరూ కూడా వారు ఏం చేశారు? ధైర్యంగా ఆ మాటను పట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో లోకంలోనికి వెళ్ళారు. లోకాన్ని తలకిందులు చేశారు కూడా బైబిల్లో రాయబడుతుంది. దేంతో తలకిందులు చేశారు? వారు బోధించిన బోధతో. వారు దేన్ని తిరస్కరించారు? క్రీస్తు బోధను తిరస్కరిస్తూ వచ్చారు. ఏమిటా తిరస్కరణ అంటే, మాకు లేఖనాల్లో మోషే చెప్పిన ధర్మశాస్త్రము అని చెప్పి ఆ సాంప్రదాయబద్ధమైనటువంటి అక్షరసారమైనటువంటి ఆ యొక్క వాదం దాని మీద వారు పునాది వేయబడి అపోస్తలులు చెప్తున్నటువంటి మాటను తృణీకరించి వారు వీరిని అనేక రీతిగా ఇబ్బందులు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. లోకంలోనికి వెళ్ళమన్నారు మనల్ని. అంటే ఏంటంటే లోకంలోకి మీరు ఉప్పై ఉండాలని, లోకానికి వెలుగై ఉండాలని ఆయన మనకి బోధిస్తూ వచ్చారు. నేను నిజమైన వెలుగును అని చెప్పి ఆయన అన్నారు. ఆ వెలుగు మన మీద ప్రకాశింపజేసుకొని మనం ఆ వెలుగులోని లోకంలోనికి వెళ్ళాలి. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఈ లోకస్తులకి మనం మాదిరిగా ఉండాలి.
మనల్ని చూసి మన నడవడికను చూసి వారు సరి చేసుకొని సత్య దేవుడు తెలుసుకొని సర్వసత్యంలోనికి నడిపించబడాలి అనేది దేవుని యొక్క ఆశ. ఆ ఆశనే కార్యరూపంలో దాల్చి ఆది అపోస్తలులు కార్యాలు జరిగించారు. కాబట్టి ఆనాడు అనేక మంది, వేల కొలది మంది, అనేక రకాలైనటువంటి మనుషులు, అన్ని రకాల జాతుల్లోంచి, అన్ని రకాల భాషల్లోంచి, అన్ని రకాల సంప్రదాయాల్లోంచి కూడా విశ్వసించి వచ్చినట్టుగా మనకి దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. అయితే ఈ దినాల్లో లోకంలోనికి వెల్లుడి అన్న మాటకి అర్థంగా మనం ఏం చేసాం? లోకాన్ని మనలోనికి తెచ్చుకొని లోకంలో ఉన్న ఆ యొక్క సమస్తాన్ని కూడా ఈ రోజుల్లో మన క్రైస్తవత్వంలోని పెట్టుకొని వెలుగుగా ఉండవలసిన మనం కొరడగట్టిపోయి ఆ వెలుగుని ప్రకాశింప చేయలేకపోతున్నామేమో. ఉప్పుగా ఉండవలసిన మనం ఆ సారాన్ని కోల్పోయి వారికి రుచికరంగా మనం ఉండలేకపోతున్నామేమో. అందుకే ఈ యొక్క వాదోపవాదాలు, ఈ యొక్క వ్యతిరేకతలు, అందుకే ఈ విధంగా మనం సాధించలేకపోవడానికి కారణాలు. అబద్ధికుడు తను ఆశించిన రీతిలో సింహం వలె ఆయన వెళ్తూ ఎవరిని మృంగుతున్నా అని సిద్ధపరచిన వారిబడిన సైతం కూడా తన కుయుక్తులతో కుతంత్రాలతో పడగొట్టుతున్నప్పుడు మనం దాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకు ఎదిరించలేకపోతున్నాం? ఎందుకు మనం మన వెలుగుని చూపించలేకపోతున్నాం? ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన సమయం అవసరమైంది. కారణం మన యొక్క పునాదులు ఒకవేళ కదిలిపోతూ ఉంటే, మన పునాదులు సరి అయినవి కావేమో అనే సందేహం వల్ల కలుగుతున్నప్పుడు ఇటువంటి విపత్కర కార్యాలు కనబడుతూ ఉంటాయి. లోకాన్ని మనం ప్రతిబింబించలేకపోతున్నాం అంటే దానికి కారణం లోపం ఎవరిది? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆది అపోస్తలులకి సహాయపడి వారి ద్వారా కార్యం జరిగించిన దేవుడు మన ద్వారా కార్యం జరిగించలేడా? లోపం ఎక్కడుంది అన్న విషయాన్ని ఈ దినాల్లో మనం ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అనేకటువంటి తెగుళ్ళు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కారణం ఏమిటి అంటే, నేను ఇంతకుముందు చెప్పాను, అపవాది కుతంత్రమైనా కావచ్చు, దేవుడు అనుమతించి వెళ్ళు అని పంపించిన అయిన సమయాన్ని కావచ్చు, లేదు మన యొక్క అపరాధములను, మన యొక్క తప్పుల్ని మనం తెలుసుకొని మరలా ఆయన వైపు తిరిగి మన కార్యాల్లో ఆయన సహాయం కోరి ఆయన ఆశించిన రీతిగా మనం మారాలని ఉద్దేశం కావచ్చు. దేవుడు కొన్ని చోట్ల బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తుంటే కనబడుతున్నది, నేను వీరిని ఇంత దండించినను, ఇన్ని తెగుళ్ళు పంపించినను, ఇంత శ్రమ పెట్టినను వీరు నన్ను నిందిస్తున్నారే తప్ప నా వైపు తిరగట్లేదే అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మన పరిస్థితులు చూస్తున్నాం కదా. ఇటువంటి స్థితిలో కూడా ఈ లోకంలో ఉన్న జనులు దేవుణ్ణి నిందిస్తున్నారు. దేవుడనేవాడు ఉంటే ఇలా అనుమతిస్తాడా? ఇలా చేస్తాడా? ఇంతమందిని చంపేస్తాడా? ఆయన దయామయుడు కదా అనే విషయాల్ని చెప్తున్నారే తప్ప, అయ్యో ప్రభువా, మేము పాపం చేసాం, మేము అపరాధం చేసాం, అయ్యో మమ్మల్ని క్షమించవా అని చెప్పి ఆయన వైపు తిరిగినటువంటి వారు కనపడడం చాలా కష్టమైపోతుంది. అన్యుల మాట దేవుడరుగు. మన క్రైస్తవులో ఉన్నటువంటి మనం కూడా అదే పోకడలోకి మనం వెళ్తూ దేవుణ్ణి కూడా మనం ఒక్కొక్కసారి సందేహిస్తున్నటువంటి సన్నివేశాలు మనకి తెలియట్లేదా? ఆలోచించారు. ఎందుకు అనుమతించారు? మనకి స్పష్టంగా తెలుసు ఆయన రాకడ సమయంలో ఇటువంటివన్నీ కూడా జరుగుతాయని, ఇటువంటివన్నీ కూడా సూచనలుగా కనబడుతూ ఉంటాయని. ఆయన హఠాత్తుగా చెప్పా చేయకుండా వచ్చి మనల్ని దండించే కఠినాత్ముడు కాడు మన దేవుడు. ఆయన చెప్పి 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 మరి ఆయన తన కార్యాన్ని జరిగిస్తున్న దేవుడు. అప్పటికీ కూడా మనల్ని మనం సరి చేసుకోకపోతే, మనం ఆయన వైపు తిరగకపోతే, ఆయన కార్యాలు తలపోసుకోకపోతే, మనం ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవించి ముందుకు వెళ్తూ ఆయన రాకడ ఎదుట బుద్ధి లేని కంజికల వలె చతికిలి పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టే సమయం ఇదే. ఈ సమయంలోనే ఆయన మనకి
ఉచితముగా అనుగ్రహించినటువంటి ఆ గొప్ప రక్షణని చేపట్టుకొని అనుదినము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో కృతజ్ఞతతో మనం కుమారుని ద్వారా తండ్రి యొద్దకు వెళుతూ మన పునాదులు మనం సరిచేసుకుంటూ ఏ బండ మీదైతే మనం కట్టబడ్డామో ఆ యొక్క కార్యాన్ని తలపోసుకుంటూ వేరే దేని మీద మనం దృష్టి పెట్టకుండా కేవలము ఆయన కృపను ఆకాంక్షిస్తూ ఆయన కృపలో కట్టబడుతూ ఆయన కృపకు పాత్రలు అవుతూ మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ముగించాలి అన్న నా ఉద్దేశం. ఎందుకంటే ఇంత శ్రమ పడుతున్న మనం, ఇంత క్రీస్తులో అవమానాలు భరిస్తూ చీత్కారాలు భరిస్తూ ఉన్న మనం చివరికి భ్రష్టు పట్టిపోతే మనల్ని చూసి వారు అవహేళన చేసి మన దేవుని నామాన్ని అవమానపరుస్తారు. మనందరి యొక్క కర్తవ్యం ఏంటంటే మన దేవుని నామం మన వలన అవమానపరచబడకూడదు. కాబట్టి ఇప్పటికైనా సమయం ఉంది, మించిపోలేదు. మనం మన పునాదుల్ని సరిచేసుకొని ఆ పునాదుల్ని సరైన రీతిలో ఎక్కడైనా బీటలు వారితే ఆ బీటల్ని పూడ్చుకొని ఆది అపోస్తులు వేసినటువంటి ఆ యొక్క సిద్ధాంతం మీద లేఖనములు ఏం చెప్తున్నాయో లేఖన అర్థాల్ని అక్షర రూపంలోనే కాకుండా ఆత్మ రూపంలో కూడా అర్థవంతంగా వాటిని అర్థం చేసుకుని ఆ క్రీస్తు కృపకు, ఆయన రెండవ రాకడ కృపకు మనం ఎదురు చూస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయ సహకారాలతో మన క్రైస్తవ పరుగును తుదుముట్టించాలి అన్నది దేవుని యొక్క ఆశ. మనందరం కూడా ఏదో ఆషామాషిగా, లేదో మన గొప్పతనం వల్ల, లేదంటే మనకేమైనా విపరీతమైనటువంటి తలాంతులు ఉండడం వల్ల మనం ఏదో దేవుని దృష్టికి ఏదో ప్రాముఖ్యులు అయినా మనల్ని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనం పాపులమును, బలహీనులమును, భక్తిహీనులమును, శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ యొక్క అగాపి ప్రేమతో, ఆ అవధులు లేని ప్రేమతో, ఆ అమోఘమైన ప్రేమతో, ఆ ఆంక్షలు లేని ప్రేమతో ఆయన నిన్ను నన్ను ఆకర్షించుకున్నాడు. ఇది కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప. ఆ కృపను మనం మర్చిపోయి మన కట్టుబడిన పునాదిని మనం పాడు చేసుకుంటే మనం మన జీవితాన్ని పాడు చేసుకోవడం కాదు, కానీ మన దేవుని యొక్క ఆశయాలను కూడా అడియాసలు చేసి ఆయన్ని దుఃఖపరిచిన వారు అవుతాం. మనకి సహాయం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన మనం బట్టి దుఃఖపరచబడుతూ ఉంటాడు. మనం అనుకుంటూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అని. మనం లోక కార్యాల్లో మనం మునిగిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బట్టి దుఃఖిస్తూ మౌనముగా ఉండిపోయి మెల్లమెల్లగా మనల్ని విడిచి వెళ్ళిపోతాడు. ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయడం సంగతి మనకి తెలియదు కూడాను. కాబట్టి మనకి ఈ అంత్య దినాల్లో సహాయకుడిగా ఇవ్వబడిన ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అడుగులో, అణువులో, అనుదినము కూడా తీసుకుంటూ, దినములు లెక్కించుకుంటూ, ఆ దినము గురించి మనం అపేక్షిస్తూ మనం ముందుకు సాగి మన క్రైస్తవ జీవిత పరుగుని తుదుముట్టించాలని ఆశిస్తున్నాం. అపోస్తలుడు పౌలు అదే అంటున్నాడు, నేను గురి లేని వాడి వలె నేను పరిగెత్తట్లేదు, గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటున్నాడు. మనం కూడా ఆ గురిని చూసి పరిగెట్టవలసిన అవసరం ఉంది, కానీ లోకాన్ని కాదు ప్రియులరా. ప్రస్తుత పరిస్థితుల్లో మనం మరోసారి దేవుని వేడుకోవాలి. అయ్యా, ఎండిని ఎముకల వలె తయారయ్యానైనా నన్ను మరలా తిరిగి జీవింప చేయవా అని మనం వేడుకుంటే మన దేవుడు దయామయుడు.
కాబట్టి మనం కట్టబడినటువంటి సిద్ధాంతం అపోస్తుల సిద్ధాంతము, ద అపోస్తలిక్ క్రీడ్ అంటారు. దాన్ని మనం మర్చిపోకూడదు. యేసు లేఖనముల ప్రకారం ఈ లోకంలోనికి వచ్చెను. లేఖనముల ప్రకారం ఆయన పాపుల నిమిత్తమై మరణించెను. లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినము తిరిగి లేచెను. లేఖనముల ప్రకారం ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు అని విశ్వాసాన్ని, అలాగే ఏ అపోస్తలులైతే ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నారో, దేవుడు అనేవాడు భూమి ఆకాశం సృజించిన దేవుడని, ఆయన మాత్రమే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడనియు, అలాగే ఆయన ఏకైక కుమారుడని యేసుక్రీస్తుని, ఆయన మన పాపం నిమిత్తము ఈ లోకానికి కన్య మరియ ద్వారా ఉద్భవించి ఈ లోకానికి తెచ్చాడని, రిక్తునిగా చేసుకొని శిలువ మరణమగునంతగా తను తాను తగ్గించుకున్నాడని, మన కొరకు మన పాప భారాన్ని మోసి కలువరి శిలువలో బలియాగమై తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి ఆయన మనకు రక్షణని అనుగ్రహించారని, అలాగే ఆయన సమాధి చేయగా సమాధి గెలిచి 3వ దినాన పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడు అని, లేచిన ఆయన మనకి ఆయన శిష్యులకి కనబరుచుకొని వారికి ఆజ్ఞతో కూడా బాధ్యతను అనుగ్రహించి వారు చూస్తుండగా ఆకాశమునకు కొనిపోబడి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి పెట్టబడ్డాడని, తండ్రి అయిన దేవుడు కూడా కుమారుని కార్యమునందు ఆనందించిన వాడే, ఆకాశము క్రిందను భూమి మీదను సర్వాధికారము ఆ క్రీస్తు యేసునకు అందించి ఆయన్నే మరోసారి ఈ భూలోకానికి రెండవసారి పంపించాలని నిశ్చయించుకున్నాడు. మొదటిసారి వచ్చిన యేసయ్య దీనుడుగాను సాత్వికుడుగాను వదకు తేబడిన గొర్రె పిల్లవలే వచ్చాడు. కానీ రెండవసారి రాబోతున్న యేసయ్య ఆ రీతిగా కాకుండా రాజులు రాజుగాను ప్రభువులు ప్రభువుగాను నీతి న్యాయం జరిగించే న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడని, ఆయన రాకను పురస్కరించుకొని దేవదూతులు రమ్ము అని చెప్పి పిలుస్తూ ఉన్నారని, వారితో కలిసి మరణదా యేసయ్య రావయ్యా అని స్వాగతం పలికే భాగ్యాన్ని మనకు అనుగ్రహించారని, ఆయన అతి త్వరలో రాబోతున్నాడని మనం సిద్ధపరుస్తూ మన కర్తవ్యాన్ని మనం కొనసాగించి బుద్ధిగల కన్యకల వలె ఆయన రాకల్లో ఎత్తబడి మన రక్షణకు సార్థకతను కలుగజేసుకోవాలన్న ఉద్దేశంతో మనం మన పునాదులు ఒకసారి సరిచేసుకొని దేవునికి ఇష్టలుగా ఉండాలని ఆశిద్దాం. ఎందుకంటే మనం భ్రష్టత్వంలో పడిపోయి ఆ యొక్క గొప్ప రక్షణని అలక్ష్యం చేసి కోల్పోతే కేవలం మనం నష్టపోవడమే కాదు, కానీ మనకి ఇంత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి ఆ దేవుడు కూడా మనల్ని చూసి బాధపడతాడు. కాబట్టి సమయం మించిపోలేదు.